హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2025 ఫిబ్రవరి నాడు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఫిబ్రవరి నెల అనేది కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. వీరు ప్రతి విషయాల్లో విజయాలు అనేది కూడా సాధిస్తుంటారు. వీరికి ముఖ్యంగా అనుకూలం లేని దినములు, వీరికి ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అలాగే వీరికి వ్యాపారంలో ఇలాగ ప్రతి రంగంలో వీరికి ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి మనం డిస్కషన్ అనేది కూడా చేద్దాము. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలు మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇక మనం మెయిన్ పాయింట్కి వెళ్ళిపోయినట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారికి 2025 సంవత్సరం అనేది బాగా కలిసి రాబోతుంది. వీరికి ప్రతి నెల అనేది చాలా అనుకూలమైన ఫలితాలు అనేవి కూడా రాబోతున్నాయి. మొదటగా ఫిబ్రవరి నెల అనేది కూడా వీళ్ళకి ఈ నెలలో కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన వీరికి అన్ని రంగంలో అనేది కూడా మీదే పైచయంగా ఉంటుంది. మీరు దాంట్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. ఇంట్లో అనేది కూడా శుభకార్యాలు అనేది కూడా చేస్తుంటారు. పెళ్ళిళ్ళు అనేవి జరుపుతుంటారు. ఎలాంటి శుభకార్యాలైనా సరే ఎలాంటి ఆటంకులు లేకుండా మంచిగా అనేది కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా కుటుంబంతో సంతోషంగా ఉల్లాసంగా అనేది కూడా ఉంటారు. వీరికి ముఖ్యంగా ప్రేమ సమస్యలు అనేవి ఫిబ్రవరి నెల అనేది కూడా తీరబోతున్నాయి. ఎవరైతే ప్రేమికులు విడిపోయి గొడవలు పడి ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల మీరు కలుసుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. విడిపోయిన వాళ్ళు కలుసుకొని పెళ్లి చేసుకునే అవకాశం ఉండబోతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు. అంటే ఇప్పుడు మీరంటే బాగా ఇష్టపడ్డ వాళ్ళు మిమ్మల్ని పో అని వదిలేసి వెళ్ళిపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ నెలలో మీ దగ్గరికి వచ్చి, మీ కళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి మళ్ళీ మీతో ప్రేమగా గడపాలనే విధంగా అనేది కూడా చూస్తుంటారు. అంతేకాకుండా భార్యాభర్తలు చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి నెల అనేది మిథున రాశి వరకే భార్యాభర్తలకు కూడా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. దాంట్లో మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. తీర్థయాత్రలు కూడా చేస్తుంటారు భార్యాభర్తలు. తర్వాత మనం వ్యాపారం పరకంగా చూసుకున్నట్టయితే వ్యాపార పరకంగా కూడా మిథున రాశి వారికి ఫస్ట్ 10 రోజులు అనేది కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా ఉంటాయి. కానీ తర్వాత నుంచి ఆ ఇబ్బందులు అనేవి మీరు నిలదొక్కుని వ్యాపారంలో లాభాలు అనేవి కూడా చూస్తుంటారు. ఫస్ట్ 10 రోజులు స్వల్ప నష్టాలు అనేవి చూస్తుంటారు. ముఖ్యంగా 10వ తారీఖు నుంచి మీరు చేసే వ్యాపారం కావచ్చు, చేసే పని కావచ్చు, ప్రతి దాంట్లో విజయాలు అనేవి కూడా సాధించబోతున్నారు. అంతేకాకుండా చిరు వ్యాపారులు కూడా లాభాలు చూడబోతున్నారు. ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మిథున రాశి వారు మొదలు పెట్టండి. 10వ తారీఖు తర్వాత మీకు అంతా జయప్రదంగా సంతోషంగా అనేది కూడా ఉండబోతుంది. మిథున రాశి వారు ముఖ్యంగా దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతులు అనేవి కూడా పెరుగుతుంటాయి. అంటే మీ పేరు రోజు రోజుకి మారుమోగిపోతుంది. సెక్యులేషన్స్ అనేవి మీకు అనుకూలంగా అనేది కూడా ఉండబోతుంది. ఎవరైతే మిథున రాశి వారు ఊహాగానాలు ఆలోచిస్తుంటారో ఇలా చేయాలి అలా చేయాలని అవన్నీ కూడా ముందుకు అనేది అడుగు వేయండి. ఖచ్చితంగా దాంట్లో మీరు మంచి ఫలితాలు అనేవి కూడా చూడబోతున్నారు. చేయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తుంటాయి. అంతేకాకుండా కోర్టు సమస్యలు ఉన్నా సరే కోర్టు సమస్యలు అనేవి తీరబోతున్నాయి. దాంట్లో మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్నారో ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. మిథున రాశి వారికి ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళు మీకు ఇంకా హైయర్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. ఇలాగా అన్ని మంచి విషయాలు అనేవి జరుగుతున్నాయి. కానీ మీరు ధనపరకంగా ఇబ్బందులు అనేవి పడతారు. మిథున రాశి వారు ఫిబ్రవరి నెలలో ధనపరకంగా మీరు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీకు డబ్బులు అనేవి ఈరోజు 200 ఉంటే రేపు 300 అనేవి ఖర్చు అవుతుంటాయి. ఇలాగా మీకు అధికంగా ఖర్చులు అనేవి జరుగుతుంటాయి. ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. అంతేకాకుండా మీరు దూర ప్రయాణాలను కూడా చేస్తుంటారు. మరి ముఖ్యంగా జాయింట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో పార్ట్నర్షిప్తో కూడిన వ్యాపారాలు మీరు వాళ్ళతో చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. మీ మధ్య అనేక రకమైన చర్చలు అనేవి జరుగుతుంటాయి వ్యాపార పరకంగా. దాంట్లో మీకు గొడవలు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉన్నది ఉండబోతుంది. ఆ విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. అంతేకాకుండా మీకు రావాల్సిన బాకీలు అనేవి చాలా ఇబ్బందులు అనేవి పెడుతుంటారు. డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు. ముఖ్యంగా మిథున రాశి వారు ఫిబ్రవరి నెల అనేది మీ ఆలోచనలతోనే మీరు ముందుకు అనేది కూడా అడుగు వేస్తుంటారు. ఇది చాలా గొప్ప విషయం, మంచి విషయం కూడా చెప్పుకోవచ్చు. మీ మనసు, మీ మైండ్ ఏం చెప్తుందో అదే ఫాలో అవ్వండి. దాంట్లో మీరు ఖచ్చితంగా విజయం అనేది కూడా సాధిస్తుంటారు. మరి ఇప్పుడు మీకు అనుకూలం తేదీలు ఏంటో చూద్దాం. మీకు అనుకూలమైన తేదీలు ఫిబ్రవరి నెల అనేది కూడా మిథున రాశి వారికి 2వ తారీఖు, 4వ తారీఖు, 9వ తారీఖు, 13, 20, 23. ప్రతికూలం దినాలు 7వ తారీఖు, 11, 18, 25, 27వ తారీఖు. ఈ అనుకూలం తేదీలు బట్టి మీరు మంచి కార్యక్రమాలు అనేవి మొదలు పెట్టుకోవచ్చు. ప్రతికూలం దినాలప్పుడు మంచి కార్యక్రమాలు అనేవి మీరు మొదలు పెట్టుకోవద్దు. ఇలాగ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల అనేది కూడా చాలా మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి. ఇంకా మీకు
ధర్మ సందేహాలు, జాతకరీత్యా సందేహాలు, మీ రాశి అంటే మీరు తెలియక సతమతం అవుతున్నా, మీ రాశి గురించి ఇంకా మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలనుకున్నా, పర్సనల్ విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా సరే, ఈ వీడియోలో కనపడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా మాట్లాడి సరైన పరిష్కారం అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో మేషరాశి వారికి, వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందో 2 వీడియోలు అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తదుపరి వీడియోలు అనేవి మన ఛానల్లో మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ కొట్టి ఆన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే విషయం మిత్రులారా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.